హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో జీపాట్ 2025 ఎందుకు అప్లై చేయాలి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా జీపాట్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్. బీఫామ్ నుండి ఎంఫామ్కి వెళ్ళాలంటే జీపాట్ క్వాలిఫై ఉంటే మంచి ఇన్స్టిట్యూట్స్లో ఎంఫామ్ చేయొచ్చు. నా అడ్వాంటేజెస్ ఏంటో అందరికీ తెలిసింది ఏంటి అంటే, జీపాట్ క్వాలిఫై అయితే పర్ మంత్ 12,400 ఫండ్ వస్తుంది. పీసీఐ వాళ్ళు ఎవ్రీ మంత్ జీపాట్ క్వాలిఫై ఎంఫామ్ చేస్తూ ఉంటే వాళ్ళకి 12,400 రూపీస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, అండర్స్టాండ్ దిస్, ఫార్మసీ కోర్స్ చేసిన తర్వాత అందరికీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాబ్ రావడం. పబ్లిక్ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫార్మసీ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, స్టేట్ ఫార్మసిస్ట్, రైల్వే ఫార్మసిస్ట్, ఎయిమ్స్, ఇవన్నీ ఈఎస్ఐ ఫార్మసిస్టులు, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ జాబ్స్. అండ్ దెన్ పాలిటెక్నిక్ లెక్చరర్, ఇవన్నీ ఫార్మసీ రిలేటెడ్గా ఉన్న గవర్నమెంట్ జాబ్స్. దీనికి జీపాట్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే, పబ్లిక్ సెక్టర్ జాబ్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళందరిలో ఉన్న కామన్ అట్రిబ్యూట్ ఏంటి అంటే, వీళ్ళందరూ జీపాట్ ఆర్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళే. ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, నేను 2012 ఏపీపీఎస్సీ నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్గా సెలెక్ట్ అయినప్పుడు అబ్జర్వ్ చేశాను. నేను నాతో సెలెక్ట్ అయిన వాళ్ళందరిలో ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే, అందరూ గేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు. మళ్ళీ 2022లో కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా నాతో సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో కామన్గా నేను చూసింది ఏంటి అంటే, గేట్ క్వాలిఫై ఉండడం. ఏంటి రిలేషన్ అని చూస్తే, గేట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. మన డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఫార్మసీ ఏ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సేమ్ లెవెల్స్లో ఉంటాయి. అంటే మీరు ఫైనల్ ఇయర్లో జీపాట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఎగ్జామ్స్కి చేస్తున్నట్టే అవుతుంది. సో నా సజెషన్ ఏమంటే, త్వరలో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి ఒక నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. 300+ వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డ్రగ్ అనలిస్ట్ పోస్టులు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మీరు చెయ్యాలి అనుకుంటే, గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆర్ జీపాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టే. సో అందుకు దిస్ ఈస్ ద మేజర్ రీజన్. అందరికీ నేను చాలా మందికి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, జీపాట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏంటి తెలుస్తుంది. ఏం జరుగుతుంది అంటే, మనకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ బీఫార్మసీ కానీ మనం ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తాం, యూ జస్ట్ రీడ్, యూ జస్ట్ రిమెంబర్ అండ్ యూ జస్ట్ రీప్రొడ్యూస్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. చదువుతాము, గుర్తుంచుకుంటాము, ఎగ్జామినేషన్ హాల్లో దాన్నే మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాం. అందరికీ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్స్, మంచి పర్సంటేజెస్ వస్తాయి. కానీ వీళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి వెళ్తే సరిగ్గా చేయలేరు. ఇంటర్మీడియట్లో చూడండి, అందరికీ 90% వచ్చేస్తాయి, కానీ నీట్ లాంటి ఎగ్జామ్స్ చేయలేరు. రీజన్ ఏంటి అంటే, మనం ఆ ప్రిపరేషన్ మోడ్లో ఉండం. ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు మనకి. సో మీరు ఫార్మసీ బీఫామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే జీపాట్ అప్లై చేసి అట్లీస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అని. బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ ఒక లెవెల్, రిమెంబర్ చేస్తే చాలు, మీరు చదివిన కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా అండర్స్టాండ్, అప్లై లెవెల్ అని అనే 2 హయ్యర్ లెవెల్స్లో ఉంటాయి. మీరు చదివిన దాన్ని అర్థం చేసుకుని అప్లై చేస్తే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేయలేరు. జీపాట్ కూడా క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. దే ఆర్ అంటే కొన్ని రిమెంబర్ లెవెల్లో ఉంటాయి, కానీ మెజారిటీ ఆర్ ఇన్ అండర్స్టాండ్ అండ్ అప్లై లెవెల్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే ఆలోచన ఎవరికి ఉన్నా జీపాట్ అప్లై చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, టుమారో April 21st is the last day to apply for GPAT 2025. Now, general details about GPAT. GPATని NBEMS, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది డేట్ కూడా ఇవ్వడం జరిగింది, May 24th ఎగ్జామ్ ఉంటుంది. నా టోటల్గా ఎగ్జామినేషన్ ఎట్లా ప్యాటర్న్ ఉంటుంది అంటే, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 125 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్. సో టోటల్గా 500 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ చేస్తే -1 మార్క్ పోతుంది. నా ఇదే కాకుండా NBEMS వాళ్ళు స్పెసిఫిక్గా ఏ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫార్మస్యూటిక్స్ అండ్ ఎలీడ్ సబ్జెక్ట్స్, వీటి నుంచి 38 క్వశ్చన్స్ వస్తాయి. 38 క్వశ్చన్స్. కెమిస్ట్రీ అండ్ ఎలీడ్ సబ్జెక్ట్స్, వీటి నుంచి 38 క్వశ్చన్స్ వస్తాయి. ఫార్మకాలజీ 28 క్వశ్చన్స్ వస్తాయి. ఫార్మకాగ్నసీ 10, రిమైనింగ్ సబ్జెక్ట్స్ 11, టోటలీ 125 క్వశ్చన్స్. నౌ అండర్స్టాండ్, ఫార్మస్యూటిక్స్ అండ్ ఎలీడ్ సబ్జెక్ట్స్ అంటే ఫార్మస్యూటిక్స్, బయోఫార్మస్యూటిక్స్, ఫార్మకోకైనెటిక్స్, ఫిజికల్ ఫార్మసీ, ఇవన్నీ కలిపి ఉంటాయి. అలానే కెమిస్ట్రీ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఇవన్నీ కలిపి ఉంటాయి. ఫార్మకాలజీలోనే అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ కలిపి ఉంటాయి. నౌ లుక్ ఎట్ ద ప్యాటర్న్. మెజారిటీ ఫార్మస్యూటిక్స్ 38, కెమిస్ట్రీ రిలేటెడ్ 38, ఫార్మకాలజీ
28 టోటల్గా 125 క్వశ్చన్స్లో 104 క్వశ్చన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ నుండే వస్తున్నాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, మెజారిటీ క్వశ్చన్స్ వీటి నుంచే వస్తున్నాయి. సో ప్యాటర్న్ కూడా సిమిలర్గానే ఉంటుంది. జీప్యాట్ క్వాలిఫై అవ్వడం కష్టమా? ఓవరాల్గా స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 50,000 స్టూడెంట్స్ రాస్తారు. ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే 4,000 to 5,000 మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. అంటే ఎంత 10% క్వాలిఫై అవుతున్నారు. ఎందుకు ఇంత తక్కువ క్వాలిఫై అవుతున్నారంటే అవగాహన లేకపోవడం వల్ల. సెకండ్ వన్, బోర్డ్ ఎగ్జామ్, బీఫామ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టే చదివి వెళ్తే క్వాలిఫై అవ్వలేం. కొంచెం ఆ రిమెంబర్ నుంచి అండర్స్టాండ్ అప్లై లెవెల్కి వెళ్ళగలిగారు. పెద్ద కష్టమేమి కాదు, మనం అలా ప్రాక్టీస్ చేయలేదు. 4 years బీఫామ్కి ఏంటి, చదవడం గుర్తుంచుకోవడం రాడు, ఇదే ప్రాక్టీస్ చేసాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అవ్వలేదు, అందుకు ప్రాబ్లం వస్తుంది. కొంచెం మీరు ఒక 1 month కష్టపడితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఈ ప్రిపరేషన్ మీ ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ యూజ్ అవుతుంది. నేను తెలుగు స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండడానికి జీప్యాట్ రిలేటెడ్ వీడియోస్ కోసమని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఆ గ్రూప్లో జాయిన్ అయితే గైడ్ చేస్తూ ఉంటాను. ఇదే కాదు, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటే యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా గైడ్ చేస్తూ ఉంటాను. తెలుగు స్టూడెంట్స్కి అడ్వాంటేజ్గా ఉండాలని వీడియోస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులోనే ఇస్తాను. సో ఐ హోప్ అప్లై చేసి ఉన్నవాళ్ళు ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ అవ్వండి. అప్లై చేయకపోతే యూజ్ దిస్ డే అండ్ మేక్ షూర్ దట్ యూ అప్లై. రీజన్ కూడా నేను చెప్తున్నాను, ఫ్యూచర్లో 300+ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడుతున్నాయి. తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ అనలిస్ట్ పోస్టులని వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యూ విల్ బి ఇన్ లైన్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.